నా పేరు ఏలూరు రాము అండి. మాది ఎస్ఎస్ గ్రూప్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ రాపర్తి నగర్ బైపాస్లో ఉంటుంది. జస్ట్ ఒక 4 days బ్యాక్ శంకర్ గారు సార్, ఇంకొకసారి పేరు నరేష్ గారు, ఇద్దరు కలిసి మన ఆఫీస్కి వచ్చి దీని గురించి వివరించారు. ఈ తలసేమియా వ్యాధి గురించి నాకు వివరించినప్పటికీ అప్పటికి నాకు దీని మీద ఫుల్ అవగాహన ఉందండి. మా మిత్రులు వాళ్ళ ఫ్యామిలీలో 3 కోల్పోయారు. కరెక్ట్గా నా ఏజ్ నుంచి నాకంటే ఒక 2 years 3 years చిన్నవాళ్ళు, మొత్తం ఒక 3 ఒక 10 years లోపు తలసేమియా వ్యాధితో ప్రతి నెల వాళ్ళు బ్లడ్ అనేది వాళ్ళ బాడీకి ఎక్కించుకునేది. అంటే ప్రతి మంత్లో వాళ్ళ బాడీలో ఎర్ర రక్త కణాలు అనేవి చనిపోతూ ఉండేది. వాళ్ళు ఇల్లందు నుంచి వచ్చి ఖమ్మం ఎవ్రీ మంత్ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేస్తే దాన్ని బట్టి కొనుక్కోవటమో లేకపోతే వేరే వాళ్ళు డొనేట్ చేయటమో చేస్తే దాని మీద వీళ్ళు అట్లా ఆధారపడి వాళ్ళు ఒక 20 to 25 30 years వరకు బతికారు. తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లం తోటి వరుసమ్మటి అన్నదమ్ములు 3 కూడా పెళ్ళైన తర్వాత చనిపోయారండి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళు పాపం వేరే మళ్ళీ సెటిల్ అయిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఆ ప్రాబ్లంతో వాళ్ళ పిల్లలు ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాబ్లం తోటి ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా బాధపడుతున్నారు. ఈ క్యాంపు పెట్టిన వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ వాళ్ళు ఈ పిల్లలకి చాలా 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 అంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతున్నారు. దాంట్లో మేము పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు నేనే కాదు, మా అసోసియేట్స్ కనీసం ఒక 20 to 30 members ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది నాకు గర్వకారణంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పగానే కాదనకుండా వచ్చారండి. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇచ్చే వాళ్ళు కూడా మన చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అంటే పుట్టబోయే పిల్లలకి బిఫోరే హాస్పిటల్స్లో చాలా టెస్టులు చేస్తుంటాం. ఈరోజు దీనికి సంబంధించింది కూడా ఒక టెస్ట్ ఉంటే బాగుంటుందని నా ఆలోచన అండి. ఇది కూడా ఒక్క నిమిషం రాము గారు, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ వాడి గురించి చెప్తున్నారు, వినండి ప్లీజ్. సార్ ప్లీజ్ లెట్స్ కంటిన్యూ. అయితే మా సర్కిల్లో చనిపోయారు, ఒక 3 చనిపోవడం వల్ల దాని గురించి తెలిసింది. దాని మీద ఒక చిన్న అవగాహన ఉంది దానికి. అయితే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే పుట్టబోయే పిల్లలు ఉన్నారో ప్రెగ్నెంట్గా ఉన్న మదర్ లేడీకి ఆ టెస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే చేస్తే బాగుంటుందని నా కోరిక అండి. అది ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఈరోజు యాడ్ చేస్తే అట్లాంటి టెస్ట్ ఒకటి ఉండాలని ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ టెస్ట్ పెడితే మాత్రం ఇక నుంచి ఆ ప్రాబ్లం పుట్టబోయే పిల్లలు పుట్టక ముందే సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి.